హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. చాణక్యుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా చంపబడ్డాడా అనేది మరి చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. పట్టుదలకు, పౌరుషానికి, తెలివితేటలకు పర్యాయ పదం చాణక్యుడు. తాను సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. అలాంటి బుద్ధిబల సంపన్నుడు ఒక పిరికివాడిలా ఆత్మహత్య చేసుకున్నాడా? తనంతట తానే ప్రాణాలు వదిలేశాడా లేదా హత్యకు గురయ్యాడా? సహజమరణమా అని ఆయన మరణం చుట్టూ ఎన్నో కథలు. క్రీస్తుపూర్వం 275లో ఆయన జీవితం పరిసమాప్తమైందని ఎందరో చరిత్రకారులు రకరకాలుగా తెలపడం జరిగింది. మరి దేనికి ధృవీకరణ లేదు. ఇక ఒక కథ ప్రకారం శత్రులు విషప్రయోగం చేసినా మరణించకుండా ఉండేందుకు చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి రోజూ కొద్ది మోతాదులో విషాన్ని ఇచ్చేవాడు. దాంతో చంద్రగుప్తుడి దేహమే విషప్రయోగానికి విరుగుడుగా మారుతుంది అనేది చాణక్యుడి ఆలోచన. అయితే ఓసారి చంద్రగుప్తుడి రాణి దుర్దాదేవి తన భర్తకు ఇవ్వబడిన ఆహారాన్ని తాను కొద్దిగా స్వీకరిస్తుంది. అప్పుడామె నిండు గర్భిణి. ఆ ఆహారంలో ఉన్న విషం వల్ల ఆమె మరణించింది. విషయం తెలిసిన చాణక్యుడు హుటాహుటిన అక్కడికి చేరుకొని కనీసం బిడ్డనైనా రక్షించాలనే భావనతో ఆమె కడుపులో నుండి బిడ్డను బయటకు తీస్తాడు. ఆ పుట్టిన బిడ్డకు బిందుసారుడని పేరు పెట్టి ఇక చాణక్యుడి సంరక్షణలోనే మరి బిందుసారుడు పెరగడం జరుగుతుంది. మరి అతని చంద్రగుప్తుడి వారసుడు. బిందుసారుడు యువకుడు అయ్యాక రాజ్యభారాన్ని వహిస్తాడు. చంద్రగుప్తుడు ఐహిక బంధాలని విడిచిపెట్టి అధికారాన్ని త్యజించి జైన గురువు భద్రబాహును అనుసరిస్తూ ఇప్పటి కర్ణాటకలోని శ్రావణ బెల్గోలకు చేరుకుంటాడు. తర్వాత కొంతకాలానికి జైనమత ప్రచారం ప్రకారం ఆహార నియమాలు తీసుకోవడం మానేసి మరి స్వచ్ఛంద మరణాన్ని పొందుతాడు. అప్పటికి చాణక్యుడు బిందుసారుడి దగ్గరే ఉంటాడు. ఓ రోజు బిందుసారుడికి ఎవరో చెప్తారు తన తల్లి మరణానికి కారకుడు చాణక్యుడేనని. దీంతో బిందుసారుడు అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. బిందుసారుడి తత్వం, కోపం తెలిసిన చాణక్యుడు తన ప్రాణాలు వదిలివేయడమే మార్గమని భావిస్తాడు. తన ఆస్తిని పేదలకు, విధవలకు, అనాథలకు ఇచ్చేసి ఓ పేడ కుప్పపై కూర్చొని ఆహార పానీయాలను త్యజిస్తాడు. అక్కడే ప్రాణాలు వదిలివేశాడు అని జైన రచయిత హేమచంద్ర రాసిన మరో పుస్తకం ప్రకారం బిందుసారుడి మంత్రుల్లో ఒకడైన సుబంధు చాణక్యుడి మీద కోపంతో మరి కుట్ర పన్ని హతమారుస్తాడు. ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం బిందుసారుడికి మంత్రి సుబంధు తల్లి మరణానికి చాణక్యుడే కారణమని చెప్పడంతో బిందుసారుడి ప్రవర్తనలో మార్పు రావడంతో చాణక్యుడు నిరాశకు గురై అన్నీ వదిలిపెట్టి ఓ దట్టమైన అడవిలోకి వెళ్లి ప్రాణత్యాగం చేశాడు అని. అయితే ఆ తర్వాత బిందుసారుడు తన పుట్టుక సమయంలో ఉన్న మంత్రశాలను పిలిపించి అసలు విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏది నిజం అనేది మాత్రం ధృవీకరించబడలేదు. చాణక్యుడు ఒక సాధారణ బాలుని ఎంపిక చేసుకుని గొప్ప చక్రవర్తిగా మలిచి శక్తివంతమైన సార్వభౌముడిగా అతన్ని తీర్చిదిద్ది చంద్రగుప్త అనే గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించాడు. 350 నుండి 283 బీసీ మధ్య జన్మించాడని కొందరు చరిత్రకారుల అంచనా. మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి మరియు తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా చాణక్యుని వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన అర్ధ పురుషార్థం గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబర్చాడు. తన సూక్ష్మ బుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం మరి విశాఖదత్తుని ముద్రా రాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరించబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో మరి ఎంతో ప్రసిద్ధి చెందింది. చాణక్యుడు మరి తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి, తెలుగులో అరమళ్ల వెంకయ్య గారు అనువదించడం జరిగింది. చాణక్యుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చనకుడు. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల చిన్నతనం నుంచే ఎన్నో విషయాలపైన, విద్యపైన మంచి అవగాహన అనేది ఉండేది చాణక్యుడికి. ప్రాచీన భారతదేశాలు అన్నింటిలోకి మగధ రాజ్యం ప్రసిద్ధమైనది. మహాభారతంలో ప్రస్తావించిన జరాసంధుని రాజధాని ఈ మగధ దేశంలోని గిరివజ్రము. ఇక్కడే బిందుసారుడు రాజగృహమను నగరాన్ని నిర్మించాడు. తర్వాత కొంతకాలానికి అజాతశత్రు రాజ్యానికి వచ్చి గంగా తీరంన పాటలి అనే కోట నిర్మించాడు. ఇక అజాతశత్రు మనుమడు ఉదయనుడు పాటలీదుర్గం సమీపాన పాటలీపుత్రం అనే గొప్ప నగరాన్ని నిర్మించాడు. పాటలీపుత్రంను మహాపద్మనందుడు తన 8 మంది కుమారుల సహాయంతో పాలించేవాడు. మహాపద్మునకు ఇలా ముర అను 2 రాణులు కలరు.
ఇలకు మరి 8 మంది కుమారులు జన్మించారు. మహాపద్మునితో కలిపి వీరిని నవనందులు అని అనేవారు. రెండవ భార్యగు మురకు జన్మించినవాడు చంద్రగుప్తుడు. తేజశాలి మరి బుద్ధిమంతుడైన చంద్రగుప్తుణ్ణి సవతి సోదరులు పగతో ఎలాగైనా మట్టు పెట్టాలని చూస్తారు. ఇక మహాపద్ముడు ముసలివాడు అవటం చేత చంద్రగుప్తుడు అందరికన్నా చిన్నవాడు అవటం వల్ల మరి రాజ్యభారం అనేది మహాపద్మనందుడి 8 కుమారులు చేజిక్కించుకుంటారు. ఇక వారు చంద్రగుప్తుని చంపడానికి మరి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తారు. చివరికి చంద్రగుప్తుడు తినడానికి సరైన తిండి కూడా లేక దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. మహాపద్మనందుడి కుమారులు ఆ రాజ్యంలోని మహామంత్రి మాటలేమీ పాటించకుండా స్వతంత్ర భావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఒకరోజు చాణక్యుడు నందరాజుల సభకు వచ్చి అక్కడ ఉన్న ఒక ఆసనంపైన కూర్చుంటాడు. సభలోకి వచ్చిన నందరాజులు అక్కడ ఉన్న చాణక్యుణ్ణి ఆ పేద బ్రాహ్మణుణ్ణి తిరస్కార భావంతో చూసి సింహాసనం నుండి కిందికి లాగుతారు. అప్పుడు నందరాజుల మహామంత్రి ఇది సరైంది కాదు అని వారిస్తూ ఉన్నా పట్టించుకోకుండా మరి చాణక్యుణ్ణి కూర్చున్న ఆసనంపై నుండి కిందికి లాగి దుర్భాషలాడుతూ ఉంటారు. ఇక చాణక్యుడి యొక్క సిగముడు విడిపోయి లాగబడి కిందపడిన చాణక్యుడు నందులపై ఆగ్రహించి, ఓ నందదాములారా, అందరి మధ్యలో నన్ను ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇదే విధంగా సింహాసనం నుండి లాగి మీ తలలను నరికిగాని ఈ జుట్టు ముడివేయను అని శబ్దం చేసి మరి సభామందిరం నుండి వదిలి వెళ్లిపోతాడు. ఇక చాణక్యుడు ఆ విధంగా కోపంతో వెళ్లిపోవడం చూసిన చంద్రగుప్తుడు మరి చాణక్యుని కలుసుకొని సవతి సోదరులు తనను పెడుతున్న ఇబ్బందుల గురించి అవస్థల గురించి తెలియజేస్తాడు. అప్పుడు చాణక్యుడు అతన్ని ఆదరించి నందరాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక చాణక్యుడు తన ఇందుశర్మను సమీపించి తన ప్రతిజ్ఞను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే అంశతో ఇక నందరాజులకు సంబంధించిన రహస్యాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అందుకు ఇందుశర్మ అంగీకరించి నందరాజుల వద్దకు వెళ్లి మరి అక్కడ వారితో నమ్మకమైన బంటిగా మెలగడం ప్రారంభిస్తాడు. ఇక వారితో తలలో నాలుక వలె కలిసిమెలిసి ఉండి మరి రాజ్య రహస్యాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుని చాణక్యుడికి తెలియజేస్తూ ఉంటాడు. ఇక చాణక్యుడు చంద్రగుప్తుని వెంట తీసుకుని హిమాలయ పర్వత ప్రాంతం నందున్న అరణ్య భాగాలను పరిపాలించు పర్వతరాజు చెంతకు చేరి మరి అతనితో స్నేహాన్ని చేసి నందరాజులను ఓడించడానికి ప్రణాళిక వేస్తాడు. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే నందరాజ్యం నందు సగము పర్వతరాజుకు ఇస్తానని చాణక్యుడు తెలపడం జరుగుతుంది. పర్వతరాజు అలాగే అంటాడు. ఒకవేళ నందరాజులను జయిస్తే ఆ తర్వాత చాణక్యుని చంద్రగుప్తుని వధించి నందరాజ్యం అంతటినీ తన వశం చేసుకోవచ్చని భావిస్తాడు. ఇక పర్వతరాజు మరి సామంతరాజులు ఇతర రాజుల నుండి అసంఖ్యాకమైన సైన్యాన్ని రప్పిస్తాడు. చాణక్యుడు పెట్టిన ముహూర్తానికి నందరాజ్యంపైకి దాడి చేస్తారు. పర్వతరాజు వెంట అతని సైన్యమే కాక శక, యవన, కిరాత, కాంబోజా, పారాసిక, బాహ్లీ, కాది సైన్యములు కూడా వస్తాయి. ఇక చాణక్యుడు చంద్రగుప్తుడి సైన్యమును 3 భాగాలుగా భాగించి ఇక చెరకు భాగాన్ని తీసుకుని గండకి ప్రాంతానికి వెళ్తారు. మరి ఆ ప్రాంతం నుండి పాటలీపుత్రంను ముట్టడిస్తారు. ఇక పర్వతరాజు 3వ భాగంను తీసుకుని గంగా శోణ సంగమ ప్రదేశానికి వెళ్లి మరి పాటలీపుత్ర సైన్యాన్ని ఎదుర్కొంటాడు. ఇందుశర్మ తన యొక్క మాయ మాటలతో మరి నందులందర్నీ మరి చాణక్యునికి పట్టిస్తాడు. ఇక చాణక్యుడు తన ప్రతిజ్ఞ ప్రకారం సంహరింపజేసి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న తర్వాతే మరి తల వెంట్రుకలను ముడివేసుకోవడం జరుగుతుంది. ఇక నందరాజుల మరణవార్త విన్న రాక్షసుల సైన్యం కొంతసేపటికి పర్వతరాజు సైన్యానికి లొంగిపోతారు. ఇక పాటలీపుత్రం నందు అమాత్య రాక్షసునికి పలుకుపడి ఉండడం చేత రాజ్యంలోకి ప్రవేశించినచో చంద్రగుప్తునికి ఏదైనా అపాయం కలగవచ్చని భావించి అంతేకాకుండా పర్వతరాజు నందరాజ్యాన్ని అంతటిని తానే వశపరుచుకుంటాడేమోనని సందేహించిన చాణక్యుడు జయించిన రాజ్యంలోకి ప్రవేశించకుండా నగరం వెలుపలనే మరి సైనిక బలంతో మరి ఎదురుచూడడం జరుగుతుంది. నందరాజుల మహామంత్రి అయిన అమాత్య రాక్షసుడు ఎలాగైనా చంద్రగుప్తుని చాణక్యుని చంపాలని ఎన్నో ఉపాయాలు పన్నుతాడు. చివరికి ఏ మార్గం లేదని తెలిసి అప్పటి కాలంలో రాజులు విషకన్యలను పెంచేవారు. అంటే వారికి చిన్నతనం నుండే విషంనిచ్చి అలవాటు చేసేవారు కొందరు కన్యల్ని. ఆపద సమయాలలో శత్రురాజులను లొంగ తీసుకుని మరి వారిని తమ విషప్రభావంతో అంతం చేసేవారు. మరి ఆ విధంగానే అమాత్య రాక్షసుడు మరి ఒక యువతిని రప్పించి తాను రాజుకు లొంగిపోయానని ఆ యువతిని మరి మహారాజుకు కానుకగా ఇస్తున్నానని చెప్పి ఇందుశర్మను పిలిచి ఆ యువతిని చంద్రగుప్తుని వద్దకు పంపిస్తాడు. ఇక ఈ విషయాన్ని గ్రహించిన చాణక్యుడు ఆ విషకన్యను మరి పర్వతరాజు వద్దకు పంపిస్తాడు. కామరూపుడైన పర్వతరాజు ఆ యువతిని చూడగానే కామమనేది కళ్లకు కప్పుకుపోవడం చేత ఆ యువతిని కౌగిలించుకుంటాడు. మరి అంతలోపల ఆ యువతి తన చేతి గోర్లతో రక్కడం చేత విషమనేది తలకెక్కి మరణిస్తాడు. ఇక నందరాజ్యం అంతటినీ తన వశం చేసుకోవాలనుకున్న పర్వతరాజు మరి మరణించడం జరుగుతుంది. పర్వతరాజు మరణించుట మంత్రిగా ఉన్న
అమాత్య రాక్షసుడు పారిపోవడం చేత ఇది మంచి సమయమని మరి చాణక్యుడు చంద్రగుప్తులు పాటలీపుత్రంలోకి ప్రవేశిస్తారు. చక్రవర్తిని చేయడం జరుగుతుంది. చంద్రగుప్తుని గొప్ప రాజుగా మలిచిన ఘనత అనేది చాణక్యుడికి దక్కుతుంది. ఎక్కువ మందికి చాణక్యుడనే పేరుతోనే తెలుసు, కాని అతడు రాసిన అర్థశాస్త్ర గ్రంథంలో గోత్రనామం వాడటం వలన కౌటిల్యుడు అనే పేరు కూడా సార్థకమైంది. ఇక చాణక్యుడు అనే పేరు రావడానికి కారణం అతడి తండ్రి పేరు చనకుడు కాబట్టి అతన్ని చాణక్యునిగా వర్ణించారని, ఇక తను రాసిన గొప్ప గ్రంథాల కారణంగా కౌటిల్యుడు అనే బిరుదు సార్థకమైందని, కాని అతడి యొక్క అసలు పేరనేది విష్ణుగుప్తుడిగా మరికొందరు చరిత్రకారులు తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా చాణక్యుడి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరిలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.